టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సీఎం జగన్ పై మండిపడ్డారు. దళితులను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితుల పథకాలనే కాకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని, పలు పాఠశాలలను జగన్ రద్దు చేశారని విమర్శించారు. స్కూళ్లను మూసివేయడం, రీఎంబర్స్మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వారికి రక్షణ కరువైందని ఆనంద్ బాబు ఆరోపించారు. దండ పట్టుకోరా ఇద్దరు. వాళ్ళకేం తెలుసు అన్న చేతిలో వస్తున్నాయి అన్న వెళ్ళ మాకు ఓకే కొంచెం సైడ్ లో ఇది ఒక పెద్ద హై లెవెల్ డ్రామాకి తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి. 4 సంవత్సరాల 7 నెలలు కేసీఆర్తో అంటగాగాడు. రాష్ట్ర ప్రయోజనాల్ని ఒక విధంగా చూస్తే అన్ని రకాలుగా కూడా తాకట్టు పెట్టాడు. తనకున్నటువంటి తన ఆస్తులు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించుకోవడానికి కానీ, లేకపోతే ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సహకారాల కృతజ్ఞత కానీ ఏదైనా కానీ వాళ్ళకి పూర్తిగా సహకరించి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నటువంటి నాయకుడిలాగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిక ఇంకో గంటలో మొదలవుతుండగా పెద్ద డ్రామాకి తెరదీసి ఏదో వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఎంతో ఫైటింగ్కి వస్తున్నట్టుగా ప్రజలకు చూపించాలని చెప్పి ఏదో ప్రయత్నం చేశాడు. దీన్ని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చూసి. ఒక హాస్యాస్పదంగా తయారైంది. దీని మీద భవిష్యత్తులో ఇది పరిణామాలు ఎలా ఉంటాయి అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కనపడతాయి అనేది నేను భావిస్తాను. అసలు ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం లేదు. అక్కడ వీళ్ళు పోతే ఆపేవాడు ఎవడు లేడు. అందరూ ఎన్నికలకు వాళ్ళ ఉన్నారు. ఎందుకు చేశాడు, ఎందుకు చేయించుకున్నాడో జగన్మోహన్ రెడ్డిని అడగాలి. దీనికి ఇంకా అసలు వేరే ఎవ్వడో కూడా కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయ ప్రయత్నాల్లో ఇదొక భాగం, అంతేగాని ఇంకెవరిని అడిగినా కూడా ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. రెఫరెండం ఎగ్జిట్ పోల్స్ చెబుతా ఉన్నాయిగా, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఏ ఎగ్జిట్ పోల్ చూసినా మరి చెప్తా ఉంది. దానికి అంతమించి మనం చెప్పేది ఏం లేదు. తెలంగాణ ప్రభావం ఏపీ మీద చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఏమి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడం ఖాయం. జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నవాడు అధికారం కోల్పోతే ఇంటికి పోతాడు. ఈయనేంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తన కేసుల నుంచి రక్షించబడతా ఉన్నాడు. కేసులు విచారణ ముందుకు సాగకుండా కాపాడుకుంటున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇతను ఏంటంటే అధికారం కోల్పోయిన మరుక్షణమే కేసులు వేగవంతంగా విచారణ మొదలైద్ది, శాశ్వతంగా జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి.